viewers, good morning. Welcome to Breakfast Show. Rana height ఉంది చూసారు, సూపర్. అసలు ప్రభాస్ ఫిజిక్ బాబోయ్ ఇంకా సూపర్. ఇక మహేష్ లుక్స్ ఇంకా 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 సూపర్. ఇలా చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తారా? అమ్మాయిలు అయితే ఇలా ఎంతో ఎక్కువగా అస్సలు ఆలోచించరు, కానీ అమ్మాయిలు ఇలా ఆలోచిస్తుంటారు అని అబ్బాయిలు అనుకొని వాళ్ళు కూడా హీరోలాగా అయిపోవాలని తెగ ట్రై చేస్తున్నారట ఈ మధ్య ఎక్కడ చూసినా జిమ్స్ లో 6 ప్యాక్ కోసం, మజిల్స్ కోసం బాగా ట్రై చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారటండి. నిజంగా అలా జిమ్ కి వెళ్ళడం మంచిదే, హెల్త్ కూడా చాలా మంచిది. సో దాంతో పాటు ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి కదా, అప్పుడే కదా మంచి మజిల్ వచ్చేది. ఎస్, సో మరి అందుకే మామూలుగా జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ ఎగ్స్, అలాగే మిల్క్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండ్ అలాగే పరాటాలు బాగా గేసుకొని బాగా తింటారు కదా. అందుకే ఈ రోజు నేను మీకోసం పరాటాలు చేయబోతున్నాను, మష్రూమ్ అండ్ బనానా పరాటా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. అన్నట్టు అమ్మాయిలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అమ్మో ఇది తింటే లావ్ అయిపోతామేమో అని. ఎందుకు అంటే మీరు కూడా నాకు తెలుసు చక్కగా వాకింగ్ అది ఎక్కువ చేస్తూ ఉంటారని చెప్పేసి ఇది తినేసి ఒక అరగంట ఆఫీస్కి నడుచుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. నేను కూడా ఇప్పుడు ఇంటికి అలాగే వెళ్ళిపోతా. ఎనీవేస్, ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మష్రూమ్ బనానా పరాటా. మామూలుగా ఆలు పరాటా తింటారు కానీ బనానా పరాటా తినలేదు కదా ఇప్పటి వరకు, అందుకే నేను చూపిస్తున్నాను. మరి బనానా పరాటాకి ముందుగా ఏం చేయాలి అంటే గోధుమ పిండి తీసుకోవాలి, అలాగే ఇందులో ఉప్పు వేసుకోవాలి, కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం స్టఫింగ్ ఏమైతే యూజ్ చేస్తున్నామో అందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి. అలాగే పెరుగు, మొత్తం పెరుగు కాదు, కొంచెం సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట పెరుగు వాడితే. ఎప్పుడైనా సరే పరాటా అనేది మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు వాటర్ పోసుకొని సో ఇలా మొత్తం పరాటా పిండిలా కలిపేసుకోవాలి. ఓకే, పరాటా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేస్తే అది ఇంకాస్త సాఫ్ట్ గా అవుతుంది. ఈలోపు ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేయాలి. అందులో నూనె, అల్లం ముక్కలు, పరాటాల్లోకి స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అల్లం ముక్కలు. సో ఇవి వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను మష్రూమ్, ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. సో అలాగే ఇందులో అరటికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ అలాగే ఇందులో ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే సాల్ట్, ఉప్పు. యాక్చువల్లీ ఆల్రెడీ మనం చపాతీ పిండిలో అదే పరాటా పిండిలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కరెక్ట్ గా వేసుకొని అందులో కూడా కరెక్ట్ గా వేసుకుంటే రెండు మిక్స్ చేసుకొని తినేటప్పుడు ఎక్కువ అయిపోతుంది, అందుకని. ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఇందులో ఏం చేస్తున్నాను అంటే నేను పచ్చి బఠానీని చక్కగా కొంచెం ఉడికించుకొని, లేదంటే నార్మల్ గా కూడా కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకోవాలి. అది ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే గ్రీన్ చిల్లీ సాస్ వేసేసుకుంటున్నాను. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మామూలుగా మార్నింగ్ టైమ్స్ లో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో ఖచ్చితంగా గ్రీన్ పీస్ లాంటివి ఉండాలి, అందుకే ఇందులో నేను యాడ్ చేశాను. ఇప్పుడు పరాటాలు ఒత్తుకోవాలి. సో ఇలా రోల్ చేసేసుకొని ఉండండి, పీటాను కర్ర తెస్తాను. ఎప్పుడైనా సరే పరాటాలు ఒత్తుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్. అంటే స్టఫ్ చేసుకున్న తర్వాత, ముందైతే కొంచెం పిండితోటే ఒత్తేయండి, తర్వాత స్టఫ్ చేసుకున్న తర్వాత మాత్రం పిండి వేయకుండా ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆ స్టఫ్ అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని. ఒత్తుకున్న తర్వాత అందులో మనం స్టఫ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే జాగ్రత్తగా పరాటా ఒత్తుకునేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు ఆయిల్ తోటే ఒత్తుకోవాలండి, లేదంటే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది కదా, అందుకని ఇంకొంచెం వేస్తాను. అలాగే ఇప్పుడు ఏదైతే స్టఫ్ వేసామో దాంతో పాటుగా నేను ఇందులో ఇదిగో పన్నీర్ చక్కగా తురిమేసి పెట్టేసుకున్నాను ముందే, అది కూడా యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసేసి పరాటాల్లాగా ఒత్తేసేయాలి. మీకు తెలుసు కదండి, నాకు తెలుసు మీరు అందరూ ఎక్స్పర్ట్స్ చపాతీలు పరాటాలు ఇవన్నీ చేయడంలో అని చెప్పేసి. సో మరి నేను కూడా ఎక్స్పర్ట్నే, అంటే మీ అంతా కాకపోయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ గుడ్. సో పరాటాలు నేను ఒత్తేసి పెట్టేసుకుంటా. పరాటాలు ఒత్తేసి పెట్టేసుకున్నానండి. అండ్ అలాగే ఇలా పనిలో పనిగా స్టవ్ మీద పాన్ పెట్టేసి చపాతీ పెనం అది కూడా ఆన్ చేస్తాను. సో కొంచెం వేడవ్వాలి. ఆ తర్వాత ఓకే వేడైంది కదా, ఇప్పుడు నేను పరాటా వేసేస్తున్నాను. సో ఒకవైపు చక్కగా కాలిపోయింది కదా, ఇప్పుడు దీని మీద నేను నూనె వేస్తున్నా. సో రెండు వైపులా చక్కగా కాలింది కదా, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇంకొకటి కూడా నేను కాల్ చేసుకొని పెట్టేసుకుంటాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. పరాటాలు కాల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయడమే. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. యమ్మీ యమ్మీ పరాటా. వావ్, చూస్తున్నారు కదా, సూపర్బ్ గా ఉన్నాయి. ఆహా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు. సో అస్సలు మీరు వెయిట్ చేయకుండా మష్రూమ్ అండ్ బనానా పరాటాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మష్రూమ్ బనానా పరాటాస్ కి కావలసిన పదార్థాలు: మష్రూమ్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, అరటికాయ 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, పన్నీర్ 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ బనానా పరాటాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, పెరుగు, సరిపడా నీళ్లు పోసి పరాటా పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె, అల్లం ముక్కలు, మష్రూమ్, అరటికాయ ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు, పచ్చి బఠానీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా కలిపి తర్వాత ముందుగా కలిపిన పరాటా పిండిని చిన్న చిన్న పరోటాల్లా చేసి మధ్యలో అరటికాయ మష్రూమ్ మిశ్రమాన్ని స్టవ్ చేసి పైన పన్నీర్ తురుము కూడా వేసుకొని క్లోజ్ చేసి జాగ్రత్తగా పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకొని నూనెతో 2 వైపులా ఎర్రగా పరాటాల్ని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ అండ్ బనానా పరాటా రెడీ. మష్రూమ్ అండ్ బనానా పరాటాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు చక్కగా తినేయచ్చు హ్యాపీగా. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, కర్డ్ వేసాం కదా.
కెన్ ఇమాజిన్, నేను చెప్పే పనే లేదు. బనానా ఉంది, గ్రీన్ పీస్ ఉంది, మష్రూమ్, ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. అండ్ మనం మస్తులు పచ్చిమిరపకాయల కారం ఏం వేయలేదు కదా, బట్ ఆ టేస్ట్ ఎంత బాగా తెలుస్తుందో తెలుసా చిల్లీ సాస్ వేయడం వల్ల. చాలా బాగుందండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు చేసుకున్న చిల్లీ సాస్ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి, బికాస్ ఇట్స్ రియలీ గుడ్. నాకైతే నచ్చేసింది. మరి దీనికి పరాటాకి కుర్మా చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే ఎలాగో బనానా ఉంది కదా, అందుకే రా బనానా కుర్మా చేద్దాము అని డిసైడ్ అయిపోయాను. నేను డిసైడ్ అయిపోయాను అంటే ఆబ్వియస్ గా మీరు కూడా ఫాలో అయిపోతారు కదా. సో లెట్స్ స్టార్ట్ రా బనానా కుర్మా. రా బనానా కుర్మా. మరి ఇందులో నేను బాగా మసాలాలు వేస్ట్ చేయాలి అని డిసైడ్ అయిపోయానండి. అందుకే చాలా మసాలాలు అవి దినుసులు వేస్తున్నాను. మరి ఇప్పుడు ముందు వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి ఏమేమి వేస్తున్నానో చెప్తా. ఇందులో ముందుగా మిరియాలు, కొంచెం మిరియాలు. బేసిక్ గా కుర్మా అంటే మనం అలాగే యూజ్ చేస్తాం కదా, అంటే బోల్డ్ అని దినుసులు అవి ఇవి వేసి చక్కగా మసాలాలు వేసి చేసుకుంటాం. ఇవి లవంగాలు, అలాగే కొద్దిగా గసగసాలు, అండ్ అలాగే దాల్చిన చెక్క ఒక చిన్నది సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అండ్ ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దాంతో పాటు బేసిక్ గా తర్వాత కూడా వేస్తాను, బట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను. మరి నేను వెళ్ళి మిక్సీ చేసుకొస్తాను. ఓకే, ఇలా అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా చక్కగా పేస్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేయాలి. అండ్ ఇందులో ఇప్పుడు నూనె, కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే కుర్మాల్లో ఎక్కువే ఉంటుంది కదా, ఎక్కువే వాడుతుంటారు. క్యారెట్ ముక్కలు, ఓకే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులో రా బనానా, అరటికాయ అండి, అరటికాయ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అవుతున్నాయి, కలర్ చేంజ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు నేను ఇందులో టొమాటో ముక్కలు వేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు ఇవి వేసి బాగా కలిపేసాను అంటే ఇంకాసేపు ఫ్రై అవుతూ ఉంటాయి. చక్కగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే పచ్చి బఠానీ, కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకున్నాను అది. ఓకే, ఇది కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఇందాక మసాలా దినుసులు అన్నిటినీ మిక్సీ పెట్టేసుకున్నాం కదా, అది వేసేయాలి.
ఒకసారి కలిపేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం బాగా కలిసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే కొబ్బరి పొడి. ఇది కూడా టేస్ట్కే. మామూలుగా కుర్మా అంటే జనరలీ బాయిల్ చేసేసి ముందే వాటర్ పోసేసి అలా చేసుకుంటాం కదా. అలా చేసుకునే దానికంటే ఇలా చక్కగా అన్ని ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి బాయిల్ చేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఫ్రై అయిపోయాయి అండ్ అన్ని మసాలాలు కూడా చక్కగా మంచి స్మెల్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైట్ టైం నీళ్ళు పోసుకోవడానికి. ఓకే, సో ఈ వాటర్ ఏదైతే ఉందో మనం బాగా కలిపేసి ఒక 2 minutes ఉంచాము అంటే రా బనానా కుర్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. అంతే అండి, ఒక 2 minutes వెయిట్ చేసాము అంటే కుర్మా రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. కుర్మా రెడీ అయిపోయినట్టే. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో, సూపర్బ్ అండి. ఇది మామూలుగా రెగ్యులర్ చపాతీలోకి తీసుకున్నారు అంటే ఇన్ని మసాలా దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. అండ్ మన పరాటాలోకి అయితే ఇంకా ఆసమ్. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వెరీ సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సరిపోతుంది. ఇక పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే రా బనానా కుర్మా రెడీ. చూస్తున్నారా, రా బనానా కుర్మా చాలా బాగుంది కదా అపియరెన్స్. ఎస్, దీని లుక్కే కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది. అందుకే వెంటనే మీరు రా బనానా కుర్మాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. రా బనానా కుర్మాకి కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క 1, లవంగాలు 4, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, అరటికాయ 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు సరిపడేంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. రా బనానా కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మిరియాలు, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని క్యారెట్ ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పచ్చి బఠానీ పేస్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు కూడా పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రా బనానా కుర్మా రెడీ. రా బనానా కుర్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఎప్పుడు తిందామా అని. ఓ, వేడిగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. ఇలాంటి కుర్మా ఇంట్లో చేసుకుంటే మనం అసలు ఎందుకంటే బయటకు వెళ్ళి తినాలి అనుకుంటాం. మీ ఇంట్లో ఎవరు అడగరు అమ్మ బయటకు వెళ్దాం లేకపోతే డాడీ బయటకు వెళ్దాం అని. ఎందుకంటే అంత ఇట్స్ లైక్ రెస్టారెంట్ లో తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే. మీరు వెంటనే రెడీ చేసేసుకొని అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మళ్ళీ చూడాలి అనుకున్నా లేదంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ లో మీరు ఫాలో అవ్వచ్చు.
ఎలా అంటే www.facebook.com/ETVAbhiruchi అని టైప్ చేశారనుకోండి, అక్కడ ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి, ఎంచక్కా ఫాలో అవ్వచ్చు. అలాగే ఆ పేజ్ కి ఒక లైక్ కూడా కొట్టేసేయండి. అండ్ www.youtube.com/ETVAbhiruchi అని టైప్ చేశారే అనుకోండి, అక్కడ ఎంచక్కా ఈటీవీ అభిరుచి ఛానలే వచ్చేస్తుంది. అక్కడ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇవాళ సూపర్ గా బనానాతో 2 యమ్మీ టేస్టీ వెరైటీస్ చూపించాను కదా, మీకు నచ్చాయా? నచ్చే ఉంటాయి. అందుకే చక్కగా మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. అలాగే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా చెప్పండి వాపర్నా చేసిన డిషెస్ అని చెప్పి. సో మళ్ళీ నేను రేపు ఇంకో 2 బ్యూటిఫుల్ టేస్టీ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and keep cooking and don't forget to eat healthy. Bye bye.